తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కలేదు. దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఉండగా మధ్యంతర రక్షణ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, హైకోర్టు తీర్పుపై వివరాలు చెప్పండి. ఈరోజు మోహిత్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. ముఖ్యంగా మద్యం కేసులో ప్రస్తుతం 39 నిందితుడిగా మోహిత్ రెడ్డి ఉన్నారు. ఒకవైపు దిగువ కోర్టులో అంటే విజయవాడ ఏసీపీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. దాని ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు హైకోర్టులో ఈ కేసులో తన పేరు తొలగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయమని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మోహిత్ రెడ్డి తరపు న్యాయవాది మధ్యంతర రక్షణ ఇవ్వాలని, అరెస్ట్ నుంచి రక్షణ కోరారు. అయితే క్వాష్ పిటిషన్ అంటే పేరు తొలగించే పిటిషన్ లో ఏ విధంగా మధ్యంతర రక్షణ ఇవ్వగలం, దాంతో పాటు దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్ లోనే ఉంది. ఈ విషయాన్ని ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విషయం దిగువ కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 30వ తేదీన మోహిత్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన తీర్పు ఈ విజయవాడ ఏసీబీ కోర్టు వెలువరించనుంది. ధన్యవాదాలు జయప్రకాష్.